పల్లెల్లో భోగి మంటల జీలుకులు. దేశ విదేశాల నుంచి గ్రామాలలో భోగి మంటల నిర్వహణ. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది పల్లెటూర్లు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో మొదటి రోజు భోగిది ప్రత్యేక స్థానం. చిన్న పెద్ద తేడా లేకుండా యువత కోలాహలంగా భోగి మంటలు వేశారు. పట్టణాల నుంచి ప్రజలు తమ సొంత ఊర్లకు చేరుకుని కుటుంబ సమేతంగా వేడుకలు చేసుకున్నారు. దీంతో పల్లెల్లో భోగి మంటల వెలుగులు విరచిమ్మాయి. భోగి మంటలతో పల్లెల్లో సంక్రాంతి శోభ నెలకొంది. కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో దేశ విదేశాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్న ఎన్ఆర్ఐలు వారి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలో వాడవాడలా వేసిన భోగి మంటలతో వెలుగులు విరచిమ్మాయి. పల్లెల్లో భోగి మంటల జీలుకులు. దేశ విదేశాల నుంచి గ్రామాలలో భోగి మంటల నిర్వహణ. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది పల్లెటూర్లు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో మొదటి రోజు భోగిది ప్రత్యేక స్థానం. చిన్న పెద్ద తేడా లేకుండా యువత కోలాహలంగా భోగి మంటలు వేశారు. పట్టణాల నుంచి ప్రజలు తమ సొంత ఊర్లకు చేరుకుని కుటుంబ సమేతంగా వేడుకలు చేసుకున్నారు. దీంతో పల్లెల్లో భోగి మంటల వెలుగులు విరచిమ్మాయి. భోగి మంటలతో పల్లెల్లో సంక్రాంతి శోభ నెలకొంది. కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో దేశ విదేశాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్న ఎన్ఆర్ఐలు వారి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలో వాడవాడలా వేసిన భోగి మంటలతో వెలుగులు విరచిమ్మాయి.
धनुरूपा धनुरूपा